జగన్మోహన్ రెడ్డి గారు పాలనే కాదు, పార్టీ పరంగా ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా ఒక్కొక్కసారి బెడిసి కొడుతున్నాయి. ఇప్పటికీ కూడా అవి ఆ పార్టీని వెంటాడుతున్నాయి అనేది వాస్తవానికి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పు ఏంటి మొదటి నుంచి అంటే హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేకపోవడం. అలా అనుకుంటే తెలుగుదేశం పార్టీ కూడా అదే చేస్తుంది కదా అని అనుకోవచ్చు. ఇప్పుడు వర్మకి ఇస్తానన్నారు, ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు కదా. వంగవీటి రాధాకి ఇస్తానన్నారు, ఇవ్వలేదు కదా. ఈ చర్చ నడుస్తుంది. కానీ ఓకే, కానీ వైసీపీని టీడీపీని రెండు ఒకే ఘాటిని ఎలా కట్టగలడం అనేది ఇక్కడ ఒక ప్రధానమైన చర్చ. కాకపోతే మర్రి రాజశేఖర్ విషయంలో చూసుకుంటే చిలకలూరుపేటకు సంబంధించి ఓకే, ఆయన ఇప్పుడు రాజీనామా చేసేశారు. కానీ గతంలో ఆయనకి మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చారట. వాస్తవానికి ఇచ్చేసి ఉంటే వేరే రకంగా ఉండేది. ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మర్రి రాజశేఖర్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో వైసీపీ ఉంది అనేది ఈ కోణంలో చూసుకున్నప్పుడు జగన్ తప్పు కనిపిస్తోంది అనేది కొంతమంది. వైసీపీ నుంచి బయటికి వచ్చిన చాలామంది నాయకులు కూడా ఇదే మాట చెప్తున్నారు. జయమంగళ వెంకటరమణ కానీ, అవంత్ శ్రీనివాస్ కానీ, ఆళ్ల నాని కానీ, మోపిదేవి వెంకటరమణ సైతం వీళ్ళందరూ కూడా జగన్ మీద నిందలు మోపారు. మరి వీరికి జగన్ చేసిన పాపం ఏంటి అనేది. వారిలో జయమంగళ, మోపిదేవి ఎన్నికల్లో ఓడిపోయినా సరే అవంతి ఆళ్ళ గెలిచిన కీలక స్థానాలే అప్పగించారు కదా, దానికి కృతజ్ఞత లేదా అంటే ప్రశ్నలే మిగులుతాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం మరో తీరు. పెత్తనం అంతా తనకే కావాలన్న మంకుపట్టు ఏదైతే ఉందో బాలినేని వైసీపీకి దూరంగా ఉంచారు అన్నది కూడా వాస్తవం. రాజ్యసభకు కాదు, మంత్రివర్గమే కావాలని కోరుకున్న మోపిదేవి మాట చెల్లకపోయేసరికి ఆయన దూరం అయ్యారు అనేది. నిజానికి తన సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి అనేక మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు పదవులు ఇచ్చారు. ఇతర పార్టీల నుంచి వచ్చి వైసీపీలో చేరిన తర్వాత వారి పదవులకు వారు వదులుకున్న ఈ ఎమ్మెల్సీలను కూడా వారికి ఇచ్చారు. కానీ ఇప్పుడు అలాగే జరుగుతుందా? ఇటీవల బేదమస్తాన్ రావు తన రాజ్యసభ పదవిని వదులుకున్నారు, కానీ ఆయన తిరిగి రాజ్యసభ సీటు దక్కలేదు. కానీ వైసీపీలో అలా జరగలేదు కదా. అక్కడ ఏదైతే వదులుకున్నారో ఆ పదవి ఇచ్చారు. అప్పట్లో వైసీపీలో సామాజిక వర్గాల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. దీనికి వెనక ఓటు బ్యాంకు వద్దన్న స్పృహతో జగన్ చేసిన పదవుల పంపకం ఒక రకంగా అప్పుడు చేసిన ఆ పదవుల పంపకమే పాపం అయితే ఇప్పుడు అదే ఆయనకి శాపం అయ్యిందా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు రెడ్లను పోగొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా. ఇటు తాను ఆదరించిన వారిని కూడా దూరం చేసుకున్నారు. ఇటు ఆదరించిన వారిని దూరం చేసుకుని రెడ్లను దూరం చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఏం సాధించినట్టు? ఇప్పుడు ఇదే ఒక చర్చ. అంటే ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకవు, ప్రశ్నలుగానే మిగులుతాయి. కాకపోతే జగన్ చేసిన పాలనే కాదు, ఆయన చేసిన ఈ సోషల్ ఇంజనీరింగ్ అనే పేరుతో పంపిన పంపకాలు, పదవుల పంపకాల ప్రయోగం కూడా ఒక రకంగా అది బెడిసి కొట్టింది. ఇది పార్టీలకు, చాలా పార్టీలకు, రాజకీయ పార్టీలకు ఒక లెసన్ అయింది, ఒక గుణపాఠంగా మారింది అనేది ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ.